కుష్టు రోగినితో అనుభవం. సాయి తత్వ దర్శనం అయిన అనంతరము శ్రీ నరసింహ స్వామీజీకి సాకోరి వద్ద మరొక అద్భుత అనుభవం ఎదురైంది. 1936వ సంవత్సరంలో, బహుశా నవంబర్ డిసెంబర్ నెలలలో ఒకరోజు ఒక బహిరంగ విందు ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమానికి అనేక మందిని ఆహ్వానించారు. వారిలో కొంతకాలం పాటు సాయిబాబాతో సహచర్యం చేసిన స్వామి రాంబాబా కూడా ఉన్నారు. విందు ముగియబోతున్న సమయంలో కుష్టి వ్యాధిగ్రస్తుడైన ఒక ముసలి వ్యక్తి అచ్చటకు వచ్చారు. అతని రూపం అతి భయంకరంగా ఉంది. అతనికి ఒక్కటే కన్ను ఉంది. రోగగ్రస్తమైన అతని ముక్కు, నోరు, కళ్ల నుండి చీము, నెత్తురు కారుతున్నాయి. అతని చర్మంపై అంతా పుండ్లు పడి ఉన్నాయి. అవి చాలవన్నట్లు అతని శరీరం నుంచి భరించరాని దుర్గంధం వ్యాపిస్తోంది. ప్రతి ఒక్కరూ అతనిని చూచి జుగుప్స చెందారు. ఉపాసనీ బాబా స్వామి రాంబాబాతో, ఆ ముసలివాడు తనకు తాను తినలేకపోతున్నాడు, అతనికి వెళ్లి నీ చేతితో తినిపించు అని చెప్పారు. అప్పుడు స్వామి రాంబాబా భావం ఎలా ఉండి ఉంటుంది? వెంటనే స్వామి రాంబాబా అతని చేయి పట్టి తీసుకుని వెళ్లి తన చేతులతో అతనికి తినిపించసాగారు. అయితే తినేటప్పుడు మాత్రం తన చేతుల రక్తం కారుతున్న అతని పెదవులకు తగలకుండా ఉండేలా చాలా జాగ్రత్త పడ్డారు. దాని కారణంగా కొంత ఆహారం క్రింద పడింది. ఆ కుష్ఠిరోగి తినడం పూర్తి చేసి వెళ్లిపోయిన తర్వాత ఉపాసనీ మహారాజ్ స్వామి రాంబాబాతో, అదే కంచంలో అన్నం తీసుకుని నువ్వు తిను అన్నారు. రసి కారుతున్న కుష్ఠిరోగి పెదవులకు తగిలి కలుషితమైన ఆ ఆహారం తినడం స్వామి రాంబాబాకు అసాధ్యమనిపించింది. అతి కష్టం మీద అతను కేవలం ఒకే ఒక ముద్ద మాత్రం తినగలిగారు. ఆ సమయంలో ఉపాసనీ మహారాజ్ నరసింహస్వామీజీ వంక చూశారు. ఏ మాత్రం సంకోచించకుండా నరసింహస్వామి స్వామి రాంబాబా వద్ద నుంచి ఆ కంచం తీసుకుని మిగిలి ఉన్న అన్నమంతా వెంటనే తినేశారు. అందరూ ఆశ్చర్యచకితులై చూస్తూ ఉండగా ఉపాసనీ మహారాజ్ అక్కడ చేరి వారందరితో, ఆ ముసలాయన ఎంత వేగంగా వెళ్లిపోయారో మీరు గమనించారా? శరీరం మీద అన్ని పుండ్లు, కుష్ఠురోగంతో బాధపడుతున్న వ్యక్తి అంత వేగంగా నడవడం సాధ్యమా? ఆ కుష్ఠురోగి రూపంలో ఇక్కడికి ఎవరు వచ్చారో మీకు తెలుసా? ఆయన షిరిడి సాయిబాబా కాక మరెవరూ కాదు. అందరిలోనూ సాయిబాబాను దర్శించే నరసింహస్వామి మాత్రమే ఆయనను గుర్తించగలిగారు అని చెప్పారు. నరసింహస్వామి అది విని అమితానంద భరితులయ్యారు. బాబాయే స్వయంగా వచ్చి బాహ్య ఆడంబరాలకు, రూపానికి ప్రాధాన్యతనివ్వవద్దని, ప్రతి జీవిలోనూ కేవలం సాయినాథుని మాత్రమే దర్శించమని బాబా తనకు బోధించారని నరసింహస్వామి గ్రహించారు. ఈ సంఘటన నరసింహస్వామి జీవితం పట్ల ఉన్న కొన్ని అభిప్రాయాలను ఎంతగానో ప్రభావితం చేసింది. ఇది ఆయన ఆధ్యాత్మిక జీవితానికి గట్టి పునాదినిచ్చింది. సాయినాథుని అదృశ్య హస్తం ఆయనను అనుక్షణం నడిపిస్తూ ఉంది. నరసింహస్వామీజీ సాయిబాబాకు సంపూర్ణ శరణాగతులైనారు. 4వ భాగము. కార్యాచరణ తొలి రోజులు. నరసింహస్వామీజీ తన సద్గురువు కోసం అన్వేషించి ఆయనను కనుగొని ఆయన ద్వారా తాను పొందిన అనుగ్రహాన్ని మనందరితో పంచుకున్నారు. ఇది క్లుప్తంగా ఆయన జీవిత సారం. సాయిబాబాతో పాటు మరి నలుగురు పరిపూర్ణ గురువులు, వారి లక్ష్యం, కొద్ది మందికి మాత్రమే అవగతమయ్యే వారి కార్యకలాపాలు, అవతార్ మెహర్ బాబా అందరికంటే ఉత్తమంగా అర్థం చేసుకున్నారని ఆయన చరిత్రను బట్టి అర్థమవుతుంది. ఆయన బోధ ప్రకారం సాయిబాబా, ఉపాసనీ మహారాజ్, హజరత్ బాబాజాన్, తాజుద్దీన్ బాబా, భేట్ నారాయణ్ మహారాజ్, వీరు 5గురు పరిపూర్ణ సద్గురువులు. వీరందరిలో సాయిబాబా అత్యున్నత స్థానాన్ని అలంకరించినవారు. సాయిబాబా మిగిలిన పరిపూర్ణ సద్గురువులతో కలిసి ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నారు. ప్రొఫెసర్ జీజీ నార్కే నరసింహస్వామికి ఇచ్చిన వాంగ్మూలంలో సాయిబాబా మా మధ్యలోనే కాక మన కంటికి కనిపించని, మనకు తెలియని ఇతర లోకాలలో కూడా పనిచేస్తున్నట్లు అనిపించేది అని ఉద్ఘాటించారు. సాయిబాబా ఎంతటి శక్తిమంతులంటే
ఆయన సంకల్పిస్తే తప్ప ఎవ్వరూ ఆయన దగ్గరకు చేరలేరు. ఈ విధంగా సాయిబాబా ఇచ్చిన పిలుపుకు జవాబుగా నరసింహస్వామి షిరిడి చేరుకున్నారు. ఇతర భక్తులు కొందరు నరసింహస్వామికి ముందు, అనంతరం కూడా బాబా చరిత్రలు వ్రాశారు. ఆయన కీర్తిని గానం చేశారు. అయితే సాయిబాబా తన కోసం పనిచేయడానికి ఒక సమర్థవంతమైన ఉపకరణం వలె నరసింహస్వామిని స్వయంగా ఎంచుకోవడం వలన మిగిలిన వారందరికంటే సాయి సంకల్పించిన కార్యాన్ని ఆయన అమోఘంగా నిర్వహించగలిగారు. నరసింహస్వామీజీ 1936లో మద్రాసుకు తిరిగి వచ్చారు. ఆయన ముందున్న ఏకైక లక్ష్యం సాయి ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా విస్తరింపచేయడం. 1936 నుండి 1939 మధ్య కాలంలో ఆయన మహారాష్ట్ర అంతటా పర్యటించి దాసగణు మహారాజ్, జస్టిస్ ఎన్.బి. రేగే, జస్టిస్ పి.ఆర్. అవస్థీల సహకారంతో సాయి గురించి ఉపన్యాసాలు చెప్పి ప్రజలలో ఒక సంచలనం సృష్టించారు. అప్పటి వరకు కేవలం షిరిడి, మరికొన్ని చుట్టుప్రక్కల గ్రామాలకు మాత్రమే పరిమితమైన సాయిబాబా పేరు ఇప్పుడు మహారాష్ట్రలో ప్రతి ఇంటికి విస్తరించింది. మహారాష్ట్రలో అన్ని మూలల నుంచి వేల కొలది భక్తులు షిరిడి దర్శనం ప్రారంభించారు. అయితే నరసింహస్వామి దీనితో సరిపెట్టుకోలేదు. బాబా కీర్తి భారతదేశం అంతా వ్యాపింపచేయాలని ఆయన నిశ్చయించుకున్నారు. శ్రీ షిరిడి సాయిబాబా యొక్క షిరిడి సంస్థకు సాయి భక్తుల సంఘమైన భక్త మండలి అనే విభాగం ఉండేది. సాయి భక్తులు ఎవరైనా దానిలో సభ్యులుగా చేరవచ్చని నరసింహస్వామీజీ తెలుసుకున్నారు. అయితే ఆ భక్త మండలికి వేరెక్కడా శాఖలు లేవు. వారు ప్రారంభించాలని అనుకోనూ లేదు. ఆ భక్త మండలి వారు చేసే ఏకైక పని సంవత్సరానికి 3 సార్లు ఊదీ ప్రసాదం భక్తులకు పంచడం మాత్రమే. అందువలన నరసింహస్వామీజీ సాయి ఉద్యమం దేశమంతటా వ్యాపించాలంటే ఆల్ ఇండియా సాయి సమాజ్ను ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని భావించారు. దాని ప్రకారం 1939లో మద్రాసుకు తిరిగి వచ్చిన తర్వాత ఆయన వేసిన తొలి అడుగు ఆల్ ఇండియా సాయి సమాజ్ను స్థాపించడం. దాని కార్యాలన్నీ ఆయన మద్రాసులో, మైలాపూర్లో ఏర్పాటు చేశారు. ఈ సమాజ్ ముఖ్య లక్ష్యం ఏమిటంటే సాయిబాబాను గురించి ప్రజలలో అవగాహన పెంపొందించి వారి ఆధ్యాత్మిక ప్రగతికి కృషి చేయడం. నరసింహస్వామీజీ అన్ని సమయాల్లోనూ కేవలం బాబా గురించే ఆలోచిస్తూ ఆయన గురించే మాట్లాడుతూ ఉండేవారు. వేరేది ఆయన దృష్టిని ఆకర్షించేది కాదు. సాయిబాబాతో ఆయనకు గల నిరంతర సామీప్యం సమావేశాలలో ఉపన్యాసాలు, బహిరంగ సభలలో ఉపన్యాసాలు ఇవి ఎంతో మందిని ఆకర్షించి ప్రభావితం చేసేవి. ఈ కారణంగా ఆయన చుట్టూ అనేక మంది స్వచ్ఛంద సేవకులు ప్రోగయ్యారు. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. పూజ్య శ్రీ నరసింహ స్వామీజీ కి జై.